పింఛన్ కోసం ఎదురు చూపులకు ఈ రోజుతో ముగింపు. వాలంటీర్ పై ఎదురు చూపులకు ముగింపు. పల్లెల్లో సిగ్నల్ రావడం లేదని కొండలు గుట్టలు ఎక్కాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో 2000 పెన్షన్ను 3000 చేసి సంవత్సరానికి 250 రూపాయలు దశల వారీగా పెంచుకుంటూ వచ్చిన గత ప్రభుత్వం ఎన్నికల మినీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకం భాగంలో ఒకటైన 4000 రూపాయల పెన్షన్ ప్రతి అవ్వదాతకు ఇవ్వడం జరుగుతున్నది. రాయదుర్గం పట్టణంలోని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న అవ్వతాతలు. పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అవ్వతాతలు ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్న తెదేపా నాయకులు, సచివాలయ సిబ్బంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకం పెన్షన్లపైనే చేయడంతో పెన్షన్ అవ్వతాతలు, ఒంటరి మహిళలు, వికలాంగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా జై చంద్రబాబు నాయుడు, జై కాల్వ శ్రీనివాసులు అంటూ అవ్వతాతలు, పింఛన్దారులందరూ సంతోషంతో నినాదాలు తెలుపుతున్నారు. ಹೇಳಿದ್ನಲ್ಲ, ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳಿಂದ ಒಂದೊಂದು 4,000 ರೂಪಾಯಿ ಮಾಡ್ತಿನಕ್ಕೊಂದು ಎಲೆಕ್ಷನ್ ಮೇ ತಿಂಗಳದಾಗಿದ್ರೆ ಕೂಡ ಜೂನ್ದಾಗೆ ಎಲೆಕ್ಷನ್ ಕೌಂಟಿಂಗ್ ಆದ್ರೆ ಕೂಡ 3 ತಿಂಗಳದ ಕಲಿತು ಇವಾಗ महीने का 1,000 ज़्यादा, ये महीने का आपको 4,000 पूरा मिला के 7,000 दे रहा है। माँ कौन दे रहा है? क्या भाई? चंद्रबाबू नायडू दे रहे हैं। अभी अच्छा काम करता चंद्रबाबू नायडू। ये 5 साल अभी स्वर्णयुग माता अभी जाने गए ना, 5 साल जगन मोहन रेड्डी का राक्षस पालन गया। अभी अच्छा ಬಡವರ ಬಗ್ಗೆ ಆಲೋಚನೆ ಮಾಡೋದು ನಾಯಕನಂದ್ರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು. జై చంద్రబాబు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కాలువ శ్రీనివాసులు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పేద ముసలిళ్ళకి 7,000 పింఛన్ ఇచ్చిన చంద్రబాబుకి, పేద ముసలి వాళ్ళకి 7,000 పింఛన్ ఇచ్చిన చంద్రబాబుకి, పేద ముసలి వాళ్ళకి 7,000 పింఛన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి. జై జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, కాలువ శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాలువ శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాటిచ్చిన విధంగా ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి 1,000 రూపాయలతో పాటు 3,000 ఉండే పెన్షన్ 4,000 చేస్తూ 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశాడు. కానీ 10,500 కోట్ల అప్పు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు పెన్షన్దారులకందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 100% 2 రోజుల లోపల పంపిణీ చేయాలని చెప్పి జారీ చేయడం జరిగింది. కాబట్టి టోటల్గా తెలుగుదేశం నాయకులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్ అందరూ కలిసి ఈరోజు మా రాయదుర్గం నియోజకవర్గం కాలువ శ్రీనివాసు గారి నేతృత్వంలో ప్రతి సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు పెన్షన్దారులకి ఇంటింటికి పోయి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము ల్యాండ్ చట్టంని రద్దు చేయడం జరిగింది, డిఎస్సి ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ 4 చెప్పిన దానికి 4 ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో వనరులు చేకూర్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మనకి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేశారని చెప్పి తెలియజేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 5 సంతకాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంతకాలు, మొదటిగా డిఎస్సి, తర్వాత రెండవది వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మూడో సంతకము అవ్వాతాతలకు 7,000 రూపాయలు పింఛన్, దానిపైన సంతకం పెట్టిన కనుక సంతకం పెట్టిన నెల రోజుల లోపలే హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారే తప్ప ఇక ఆల్ ఇండియా వ్యాప్తంగా చూసినా కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన, సామాజిక పింఛన్లు ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు.